జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు, మీ అక్క నిన్ను మోసం చేసిందని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను మోసం చేసే అంత సాహసం నేనెప్పటికీ చేయలేను. నువ్వంటే నాకు ప్రాణం ప్రియ. నీకోసం నేను ఏమైనా చేస్తాను. బలవంతంగా నేను మీ జీవితాల్లో ఉండి ఇటు కైలాష్ గారిని సుఖపెట్టలేను, అటు మీ మనసుని కూడా మార్చలేను. మీ కళ్ళ ముందు ఉన్నంతసేపు నేను తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ నాకు కలుగుతుంది. దానివల్ల మీరు నేను అందరం ఇబ్బంది పడతాం. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. అక్క, నువ్వు వెళ్ళిపోవలసిన అవసరం లేదు. కావాలంటే మేమిద్దరం మీ జీవితానికి దూరంగా వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే విడిపోతారా? అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందక్క. నీ పరిస్థితికి భయపడి నేను వెళ్ళిపోతున్నాను. ప్రియా, అమర్ తప్పు చేయలేదని నువ్వు నమ్మడానికి ఒక్క మాట చెప్తాను. నేనెప్పుడు ఈ మాట చెప్పే పరిస్థితి వస్తుందని అనుకోలేదు. కానీ నాకిప్పుడు అంతకన్నా వేరే దారి లేదు. మనం అమితంగా ప్రేమించే మన నాన్న మీద ఒట్టు. అమర్ ఏ తప్పు చేయలేదు. నన్ను నమ్మ ప్రియ. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏం మాట్లాడుతున్నావక్క? ఈ అక్క కళ్ళలోకి చూస్తుంటే తెలియడం లేదా తను నిజం చెప్తుందని? చూడు, ఒక్కసారి మనసు పెట్టి చూడు. అక్క, మీరెప్పుడు ఇలాగే ఉండాలి, సంతోషంగా కలిసి ఉండాలి. కైలాష్ గారు, దయచేసి నన్ను క్షమించండి. ఇకపై నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఒక్క నిమిషం. ఇదిగోండి మీరు అడిగిన విడాకుల పత్రం. ఈ రోజుతో మీ భార్యగా నా పాత్ర ముగిసిపోయింది. ఇకపై నా పయనమేటో, నా గమ్యమేమిటో. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు పడ్డా నేను మాత్రం మళ్ళీ మీ జీవితంలోకి రాను. దయచేసి నన్నెవరూ ఆపే ప్రయత్నం చేయకండి. రాధిక, అక్క, రాధిక, కైలాష్, నువ్వు ఆపొచ్చు కదా. అక్కని వెళ్ళనివ్వదు బావగారు. ఇది న్యాయం కాదు. మీకు దండం పెడతాను, ప్లీజ్. అక్క నాగమని చెప్పండి. ఒక్క నిమిషం రాధిక. నన్ను ప్రేమిస్తున్నాను అన్నావు, మీ నాన్నకి మాటిచ్చాను అన్నావు. ఈరోజు ఆ ప్రేమని, మీ నాన్నకిచ్చిన మాటని వదిలేసుకుని వెళ్ళిపోతావా రాధిక?
నీ తప్పు లేదని నాకు రాత్రే అర్థమైంది రాధిక. ఎందుకంటే మన మధ్య ఈ సమస్యలు సృష్టించింది నువ్వు కాదు, అమరు కాదు, ఆ శ్రీనాథ్ దర్శనిలు. ఆ విషయం నాకు రాత్రే తెలిసిందే. దాని వెనుకున్న కారణం కూడా తెలిసి నేను వెళ్ళి వాళ్ళని నిలదీశాను. కానీ వాళ్ళు నాకు ఆన్సర్ చెప్పలేక భయపడి పారిపోయారు. అప్పుడు అర్థమైంది రాధిక, నేనెంత తప్పు చేశాను. నన్నింత ప్రేమించే భార్యని నేను అనుమానించినప్పుడే నేను దిగజారిపోయి సగం చచ్చిపోయాను. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే పూర్తిగా చచ్చిపోతాను. నువ్వు గడప దాటిన మరుక్షణం నా శవం ఈ ఇల్లు దాటి కాటికి బయలుదేరుతుంది. రాధిక, ఐఎమ్ రియల్లీ సారీ రాధిక, ఐఎమ్ రియల్లీ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. అన్నీ మర్చిపోయి అందరం కలిసి ఎప్పట్లాగే సంతోషంగా ఉందాం. కంగ్రాచులేషన్స్ ప్రియా, దేనికి? నువ్వు తల్లివి కాబోతున్నావు. ఓ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీకు ఆ నిజం చెప్పడం కరెక్ట్ కాదని నీ దగ్గర దాచాను. కానీ ఆ గుడ్ న్యూస్ చెప్పడానికి ఇంతకన్నా మంచి సందర్భం ఉండదు. ఆ రోజు నీకు వచ్చిన డౌట్ కరెక్టే. నువ్వు ప్రెగ్నెంట్ ప్రియా. మన ప్రేమకు ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతుంది. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ. మనం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.